దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా పేరు పొందినటువంటి 5వ వ్యక్తిగా శిష్యునిగా పేరొందిన ఫిలిప్పు గారిని గూర్చిన ధ్యానము చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయాన్ని అనుగ్రహించునుగాక. ఫిలిప్పు అనే మాటకు గుర్రములను ప్రేమించేవాడు అనే అర్థము. ఇతను కూడా బేత్సైదా గ్రామానికి చెందినవాడే. పేతురు, అంద్రెయ వీరి గ్రామానికి చెందినవాడే అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఇతన్ని సాక్షాత్తు యేసుప్రభుల వారే నన్ను వెంబడించు అని పిలిచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. వెంబడించు అనగానే సమస్తాన్ని విడిచి అతను చేసేటువంటి ఆ పనిని కూడా విడిచి క్రీస్తును వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఫిలిప్పు అనేది గ్రీకు వర్డ్. యోహాను సువార్త 1:43లో మనం చూసినట్లయితే ఫిలిప్పు గారు నతానియేలును కనుగొని అని వ్రాయబడి ఉంటుంది. నతానియేలు గారు ఆయన్ని కూడా క్రీస్తులోనికి నడిపించినటువంటి గొప్ప వ్యక్తి ఫిలిప్పు గారే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 20 సంవత్సరాలు ఇతను సేవా జీవితాన్ని కలిగి ఉన్నారు. ఫ్రాన్స్, ఆసియాలో కూడా ఈయన సేవ చేస్తూ ఉన్నారు. పూలాహోరీలో మతాధిపతుల సమక్షంలో క్రీస్తు శకం 87వ సంవత్సరంలో ఈయనను బంధించి సిలువకు కట్టి రాళ్లతో కొట్టినట్లుగా చరిత్ర ఆధారంగా మనం తెలుసుకుంటాం. ఇతను రక్తం కారుతూ ఉన్నప్పుడు కూడా వీరిని క్షమించు అని పలికినట్లుగా చరిత్రలో మనకి తెలియబడుతూ ఉంది. ఎంత గొప్ప విశ్వాసి ఫిలిప్పు గారు. ఇతని యొక్క గుర్తింపు చిహ్నంలో ఇతని రొట్టెలు, చేపలు, సిలువ అనేది ఇతని గుర్తింపు చిహ్నంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. 5 రొట్టెలు, చిన్న చేపలు ఆ అద్భుతాన్ని కూడా చేసినప్పుడు ఇతను దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తాం. ఫిలిప్పు గారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఏదైనా ఒకటి నేర్చుకోవాల్సింది ఉందా అంటే ఇతను క్రీస్తులోనికి ఒక గొప్ప వ్యక్తిని నడిపించినట్లుగా మనం చూస్తాం. ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు, కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తాం. మనము ఎన్నో రకాలుగా వింటున్నాం. ఆరాధనకి వెళ్తూ ఉన్నాం, మీటింగ్స్కి వెళ్తూ ఉన్నాం. మనము ఎవరినైనా క్రీస్తులోనికి నడిపిస్తూ ఉన్నామా అనేది మనము పరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఫిలిప్పు గారి జీవితం ద్వారా మనకి నేర్పబడుతున్నది ఒకటే. ఆయన క్రీస్తు కొరకు మరణించారు. అయితే ఒక మంచి మాదిరి జీవితాన్ని ఆయన కలిగి ఉన్నారు. క్రీస్తులోనికి నడిపించారు. అనేక మందిని క్రీస్తులోనికి నడిపించినట్లుగా మనం చూస్తాం. ముఖ్యముగా నతానియేలు గారిని క్రీస్తులోనికి నడిపించినట్లుగా మనం చూస్తాం. ఆయన్ని జ్ఞాపకం చేసుకున్న మనము అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు